ఓకే. సరే. దేవుడు మరొక చక్కని సమయాన్ని దయచేశారు మనకి. గత వారం నుండి ఈ వారం వరకు మనల్ని కాపాడారు. ఇప్పుడు మరలా ఈ యొక్క ఆదివారం ఈ సాయంకాల సమయంలో ప్రకటన గ్రంథం 6 అధ్యాయానికి వచ్చాం. 6, 7 అధ్యాయాల్లోనే ఈ 7 ముద్రల గురించి ఉన్నాయి. అవి ఇప్పుడు ఒక అధ్యాయంలో ఉన్నటువంటి వరకు ఒక అధ్యాయం 6లో చదువుకుందాం. వచ్చే వారం ఇది కంటిన్యూషన్ ఉంటుంది. ప్రకటన గ్రంథం 6 అధ్యాయం 1 వచనాన్ని దయచేసి బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు తీసి చదవండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. ఓకే, చూసారా ఇక్కడ ఈ 6 అధ్యాయంలో 7 ముద్రల గురించి ప్రారంభమైంది. 4, 5 అధ్యాయాలు వీటికి 7 ముద్రలకు ఉపోద్ఘాతంగా ఉన్నవి. దేవుని యొక్క సింహాసనం కనపడింది, దేవుడు ఆసీనుడై ఉన్నాడు. ఆ తర్వాత యేసుప్రభు వారు కూడా వధించబడిన గొర్రెపిల్ల వలె సింహాసనం మీద నిలబడినట్లుగా ఇవన్నీ మనం గత 2 వారాలు మనం చదువుకున్నాం. దేవుని సింహాసనం అనేది పరిశుద్ధ స్థలంలో సింహాసనం ఇది. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో ఉన్నది ఏమన్నా ప్రత్యేకంగా అది అంటే ఇన్వెస్టిగేటివ్ జడ్జిమెంట్, పరిశీలన తీర్పుకి సంబంధించినటువంటి సింహాసనం అదిని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు 7 ముద్రలు ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. ఆ యొక్క గ్రంథము గ్రంథం అంటే ఇప్పుడులో ఉన్నటువంటి పుస్తకం లాంటిది కాదు. ఇదివరకు రోజుల్లో ఇది ఒక స్క్రోల్ లాగా ఉంటుంది. చుట్టబడిన గ్రంథం, చర్మంతో తయారు చేయబడినటువంటి వాటి, లేకపోతే పేపర్తో కాగితం మీద తయారు చేసిన వాటి మీద రాసి 2 పక్కల కర్రలతో చుట్టి ఒక చుట్టలాగా ఉంటుంది. ఒకవైపున తిప్పుతూ ఒకవైపున మార్చుకుంటూ ఆ గ్రంథాన్ని చదువుకోవచ్చు. అయితే ఈ గ్రంథానికి 7 ముద్రలు ఉన్నవి. ఆ 7 ముద్రలు ఉన్న గ్రంథాన్ని ఇప్పినప్పుడు, ఒక్కొక్క ముద్రను ఇప్పినప్పుడు ఒక్కొక్క దృశ్యం యోహానికి కనపడింది అనమాట. కాబట్టి మన గ్రంథం అంటే గ్రంథానికి 7 ముద్రలు వేసి ఉన్నాయి. ఒక ముద్ర విప్పినప్పుడు ఒక దృశ్యం కనపడింది. పూర్తిగా గ్రంథంలో ఏమున్నదో 7వ ముద్ర విప్పే వరకు తెలియదు. కానీ ఒక్కొక్క ముద్ర విప్పినప్పుడు ఒక చక్కని దృశ్యం యోహాను చూడగలిగారు. తర్వాత చూడండి 2వ వచనం. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను. ఇది 2వ వచనం ఉంది. అంటే ఇక్కడ తెల్లని గుర్రం కనపడింది, దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక కిరీటం కూడా ఇవ్వబడింది. అతడు జయించుటకు బయలు వెళ్ళాను. తెల్లని గుర్రం మీద వెళ్తున్నారు. ఈ 6వ అధ్యాయంలో మనం చదువుకున్నట్లయితే 7 ముద్రలు ఉన్నాయి. 4 వేరు రంగులు కలిగిన గుర్రాలు మనకు కనపడతాయి. తెల్లని గుర్రం ఒకటి ఉంది, ఎర్రని గుర్రము, నల్లని గుర్రము, పాండువర్ణ కలిగినటువంటి గుర్రం. వీటి యొక్క రౌతులు కూడా, వాటి మీద గుర్రాల మీద రౌతులు ఉన్నారు, వారు స్వారీ చేస్తున్నారు. ఇవన్నీ యోహానికి చూడబడ్డాయి. ఇవన్నీ కూడా మన చిహ్న రూపమైనవిగా అర్థం చేసుకోవాలి. పరలోకంలో తెల్లని గుర్రం కానీ, ఎర్రని గుర్రం, నల్లని గుర్రం, పాండువర్ణ గుర్రాలు ఉండవు. ఆ గుర్రాల పైన కూర్చున్నటువంటి రౌతులు ఒక రౌతు అయితే మృత్యు అని కూడా చెప్పబడింది. మృత్యు అనేవాడి వ్యక్తి కూడా కాదు. కాబట్టి ఇవి ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినవన్నీ కూడా చిహ్న రూపంలో చెప్పబడినవి. ఉన్నట్టుగా లిటరల్గా మాత్రం మనం తీసుకోకూడదు. ఈ చిహ్న రూపంలో మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు 5వ ముద్ర విప్పబడినప్పుడు బలిపీఠం కింద వధింపబడిన ఆత్మలు కూడా కనపడ్డారు. వధింపబడినటువంటి వారి ఆత్మలు పరలోకంలో ఉండరు. ఈ వర్ణన అంతా చిహ్న రూపమైంది. ఎందుకంటే పరలోకంలో బాధను అనిపించేవాళ్ళు ఉండరు కదా. ఇవి ఎందుకు ఇలా చెప్పబడ్డాయి అనేటువంటిది వివరాలన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. చిహ్న రూపంలో చెప్పబడ్డామన్న మాట మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు 4వ అధ్యాయంలో మనం ఈ యొక్క 7 ముద్రలకు ప్రారంభం చూసాం. 4వ అధ్యాయం 5వ అధ్యాయంలో ఉపోద్ఘాతం మాత్రమే ఉన్నది. దేవుని సింహాసనం కనపడింది కదా. 4వ అధ్యాయం 1-2 వచనాల్లో ఎక్కువ ఉంది. ఒకసారి చదవండి. ఈ సంగతులు జరిగిన తర్వాత నేను చూడగా అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను.
మరియు నేను మొదట వినిన స్వరము బూరధ్వని వలె నాతో మాటలాడగా వింటిని. ఆ మాటలాడిన వాడు, ఇక్కడికి ఎక్కిరమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనుపరిచెదనను. వెంటనే నేను ఆత్మవశుడనైతిని. అదిగో, పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండెను. ఓకే, ఇదంతా మనం చదువుకున్నాం కదా. 4 అధ్యాయంలో ప్రారంభమైంది సింహాసనం వేయబట్టం. అయితే యోహానికి చెప్పిన మాట ఏంటంటే, ఆ మాట్లాడిన ఆయన ఏమన్నారంటే, ఇక్కడికి ఎక్కిరాము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచదని అన్నది. కాబట్టి ఇక్కడ ఈ 7 ముద్రల రూపంలో కనపరిచినవన్నీ కూడా భవిష్యత్తులో జరగబోయే విషయాలు అని మనకు అర్థమవుతుంది. 7 సంఘాల గురించి మాట్లాడినప్పుడు 7 సంఘాలకు ఇవ్వబడిన వర్తమానాలు, 7 కాలాల్లో, క్రైస్తవ యుగంలో ఉన్న 7 కాలాల్లో ఇవ్వబడిన వర్తమానాలని, యోహాను జీవించినటువంటి కాలం మొదలుకొని యేసుప్రభు వారు వచ్చే వరకు ఉన్నటువంటి ఈ కాలంలో ఆ సంఘాలకు ఉన్నటువంటి ప్రజలకు ఇవ్వబడిన వర్తమానం, భవిష్యత్తులో జరగబోయే వారి అందరికీ జరగబోయే సంఘాలు ఏ విధంగా ఉండబోతాయో ఆ పరిస్థితులన్నిటి గురించి 7 సంఘాలు చెప్పారు. అదే రీతిగా ఇక్కడ 7 ముద్రల్లో కూడా మనం భవిష్యత్తును గురించి నేర్చుకోబోతున్నాం. ఈ భవిష్యత్తులో 7 ముద్రలో ఇక్కడ క్రైస్తవ సంఘం యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయో మరొకసారి దానియేలు గ్రంథంలో ఏ విధంగా 2 అధ్యాయంలో చెప్పిన విషయాలు 7 అధ్యాయంలో మరి చెప్పారు, 7 అధ్యాయం చెప్పిన విషయాలు మళ్ళీ 8 అధ్యాయం చెప్పారో, అలాగే రిపీట్ అండ్ ఎక్స్పాండ్, రిపీట్ చేయబడినప్పుడు మరొక ఎక్కువ వివరాలు చెప్పబడ్డాయి. అలాగే ఇప్పుడు ఈ ముద్రలు ఇవ్వబడినప్పుడు 7 సంఘాల్లో కన్నా ఇంకెక్కువ వివరాలు మనకి ఇవ్వబడ్డాయి. సంఘాలు ఎలాగ ఉండబోతున్నాయో, క్రైస్తవ యుగంలో భవిష్యత్తులో ఏమేమి జరగబోతున్నాయి అన్నటువంటివి ఇక్కడ చూపించారనమాట. ఈ 7 ముద్రలు క్రైస్తవ యుగ ప్రారంభం నుండి యేసు ప్రభు రెండోసారి వచ్చే వరకు క్రైస్తవ సంఘంలో ఉండే మతపరమైన సంఘ లక్షణాల గురించి మనకు తెలియజేస్తున్నాయి అనమాట. ఈ ప్రవచనం యోహానుకు తెలియజేయనప్పుడు ఆయన ఆ విషయంలో నిజంగా జరుగుతున్నట్లుగా ఆయన చూశారు, కానీ అవి భవిష్యత్తులో జరగాయని ఆయన చూపించారు. 7 ముద్రలు గల గ్రంథం ఇవ్వబడినప్పుడు ఆ గ్రంథం ఎవరూ చదవలేదు లేదా ఎవరు వర్ణించలేదు, కానీ అసలు వర్ణించబడిన విషయములు చిహ్న రూపంలో, చెల్లించు గుర్రముల రూపంలో, టీవీ కార్టూన్ రూపంలో చూపబడ్డాయి. అంతే కదా. బుక్కు 7 ముద్రలు 7వ ముద్ర ఇప్పే వరకు కూడా ఆ పుస్తకంలో ఏముందో మనం తెలుసుకోలేము. అయితే ఒక్కొక్క ముద్ర ఇప్పినప్పుడు ఒక్కొక్క దృశ్యం యోహాను చూశారు. ఇప్పుడు గ్రంథం ఇవ్వబడలేదు, ఈ గ్రంథం చదవలేదు, ఎవరు వర్ణించలేదు, కానీ అసలు వర్ణించబడిన విషయాలు సింహ రూపంలో, గుర్రాలు, చలించే గుర్రాల రూపంలో, టీవీ కార్టూన్లో చూసినట్లుగా యోహాను చూశారనమాట. మొదటి ముద్ర 6వ అధ్యాయం 1-2 వచనాలు చూడండి లో మనకు చూసాం. తెల్లని గుర్రం చిహ్న రూపంలో కనబడింది. ఈ చిహ్నము నిజమైన క్రైస్తత్వములకు మరియు క్రైస్తవ సంఘ పవిత్రతకు గుర్తుగా ఉన్నది. క్రైస్తవ కాలంలో సంఘం ఎలాగుంది, క్రైస్తవ యొక్క సంఘము, క్రైస్తవులు విశ్వాసులు ఏ విధంగా ఉన్నారు అనేటువంటిది ఈ ఈ యొక్క మొదటి ముద్రలో తెలియబడుతుంది. ఈ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘము పవిత్రమైన సంఘము, తెల్లని గుర్రముగా చూపబడింది. ఈ కాలము మొదటి శతాబ్దమే. మొదటి సంఘంలో చూపబడినటువంటి ఒక శతాబ్దంలో పవిత్రంగా ఏ విధంగా సంఘం ఉన్నదో ఎఫెసు సంఘాన్ని చూపిస్తారు. అట్లాగే ఇక్కడ తెల్లని గుర్రం చిహ్న రూపంలో మరి చూపించబడింది. అంటే క్రైస్తత్వానికి మరియు క్రైస్తవ సంఘం పవిత్రతకి గుర్తుగా తెల్లని గుర్రం చూపబడింది. ఇది మొదటి శతాబ్ద కాలానికి గుర్తు అనమాట, భవిష్యత్తు. ఈ వర్ణన మనం చూసినట్లయితే ఎక్కడ ఉన్నది వర్ణన? తెల్లని గుర్రంపై రౌతు ఒక విల్లు పట్టుకొని ఉండెను, అతనికి ఒక కిరీటం వేయబడింది. ఇది మొదటి శతాబ్దంలో సువార్త సేవ జరిగిన విధానానికి గుర్తుగా ఉందన్నమాట. క్రైస్తవ మతం గురించి సత్యం సువార్త బోధకాంతాలకు ఆ రోజుల్లో నివసించే ప్రజలందరికీ కూడా అందించబడింది. తెల్లని గుర్రం సువార్త యొక్క పవిత్రతకు గుర్తుగా ఉన్నది. అతివేగంగా సువార్త వ్యాపించింది. పౌలు మరి యేసుప్రభు వారి శిష్యులు తమకు తెలిసినటువంటి లోక ప్రజలందరికీ సువార్తను ప్రకటించినట్లుగా అపొస్తలుల కార్యం 17:6 మనకు తెలియజేశారు. ఆనాడు జీవించిన ప్రజలకు వారు మరి పౌలు గారు కానీ యేసుప్రభు వారు ఎన్నుకున్న 12 మంది శిష్యులు అప్పుడున్న జీవించే ప్రజలకి ఈ సువార్తను అందించగలిగారని ఉంది. ఈ సువార్త వలన లోకం తలక్రిందులైనట్లుగా అక్కడ మాట్లాడటం జరిగింది. వీరు లోకాన్ని కలకిందులు చేసేవాళ్ళు వచ్చారని పౌలు గారి శీలం గురించి మాట్లాడుకున్నారు.
అంటే సువార్త ప్రకటించినప్పుడు ప్రజలందరికీ అందింది. వారు లోకాన్ని తలకిందులు చేశారు. అయితే ఇప్పుడు మరి ఆ మొట్టమొదటి శతాబ్దంలో జరిగినట్టుగా ఆ కాలంలో ఈ తెల్లని గుర్రాన్ని మనకేం సందేశాన్ని ఇస్తుంది? మనకేం తెలిసిందంటే తెల్లని గుర్రం మీద రౌతు స్వారీ చేస్తున్నారు కదా! ప్రస్తుతం మన కాలంలో కూడా ఆయన స్వారీ చేస్తున్నారు. ఈ యొక్క 7 ముద్రలు కూడా గుర్రాలతో చూపించబడ్డాయి. గుర్రము యుద్ధంలో గుర్రం యుద్ధాలకు కూడా గుర్తనమాట. మంచి చెడులకు జరిగే యుద్ధంలో మనం ఉన్నాం. ఈ కాలంలో మనం ఈ యొక్క తెల్లని గుర్రం మీద రౌతు స్వారీ చేస్తున్నాడు. ఇప్పుడు మన కాలంలో కూడా ఆయన స్వారీ చేస్తున్నారు. ఈ సువార్త మరి సకల రాష్ట్రాలకి, సకల జనులకి సాక్షార్థంగా లోకమంతటా ప్రకటించబడాలి. అటు తర్వాతే అంతం వస్తుంది అని మత్తయి సువార్త 24:14 ఉంది కనుక ఈ రాజ్య సువార్త సాక్షార్థంగా లోకమంతటా ప్రకటించబడాలి. అప్పటి వరకు అంతం రాదు. కనుక ఈ తెల్లని గుర్రం మీద రౌతు స్వారీ చేస్తూ ప్రస్తుతం మన కాలంలో కూడా ఆయన స్వారీ చేస్తున్నారు. రౌతు జయించాల్సిన స్థలాలు, దేశాలు, గృహాలు ఎన్నో ఉన్నాయి. బహుశా మీ గృహాలకి జయించడానికి రౌతు వస్తున్నాడు ఈరోజు. మీరు లేఖనాలను పరిశోధించడం ద్వారా సత్యాన్ని గ్రహించగలుగుతున్నారు. గృహంలో సంభవించే అకాల మరణాలు, వ్యాధులు, తగవులు, పోట్లాటలు మనలను విచారంలోకి నడిపిస్తాయి. అయితే నిజమైన క్రైస్తవ భక్తి మర్యాదలు వీటిని అదుపు చేయగలవు. క్రైస్తవ ప్రేమ ద్వారా మన గృహాలు ముద్రించవలను. ఎందుకంటే సామెతల గ్రంథం 15:1 ఉందంటే మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడడం. దేని గురించి చింతించవద్దని మత్తయి సువార్త 6:33లో యేసుప్రభువు చెప్పారు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని మొదట వెతకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి అన్నారు. కాబట్టి ఈ యొక్క మొదటి శతాబ్దంలో తెల్లని గుర్రంపై రౌతు స్వారీ చేయటం అనేది దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేయడానికి, సువార్త ప్రకటించడానికి గుర్తుగా ఉన్నది. కనుక ఈ రాజ్య సువార్త ఇప్పుడు ప్రకటించబడతానే ఉంది. మన గృహాలు కూడా ఇది రావచ్చు. అయితే మన గృహాల్లో ఏవో కష్టాలు, బాధలు, వ్యాధులు, విచారాలతో ఉన్నప్పుడు మనం ఈ సువార్తను అందుకున్నప్పుడు క్రైస్తవ భక్తి మర్యాదలు మనలోకి వచ్చి మనం ప్రేమను నేర్చుకుంటాం. మన గృహాలని దేవునిలో ముద్రించుకోవటానికి వీలవుతుంది అన్నమాట. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకమని యేసుప్రభువు చెప్పారు కదా! ఇది మనం నేర్చుకోవాలి. అప్పుడు ఆయన మన శారీరక అవసరతలు తప్పక తీరుస్తారు. మనకున్న బలహీనతలను బట్టి లేదా మన మేలు కొరకు దేవుడు కొన్నిసార్లు మనల్ని ధనవంతులుగా చేయకపోవచ్చు. అందరం అనుకుంటాం, మేము అందరం కూడా ధనవంతులుగా ఉంటే ఎంత మంచిది, మాకెందుకు ఈ పేదరికం, మరి దేవుడినే నమ్ముకున్నా నేను ఎందుకు ధనవంతులుగా లేను, నాకు పేదరికం ఎందుకు అని అనుకోవచ్చు. అయితే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకున్న బలహీనతలు కొన్ని ఉంటాయి. మనకు డబ్బు ఇచ్చినప్పుడు మనం దాన్ని సరిగా ఉపయోగించకపోతే మన దేవునికి దూరం అయిపోతాం. కనుక కొన్నిసార్లు మనం మేలు కొరకే పేదరికాన్ని కూడా మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. దాంట్లో కూడా మనం అది మన మేలే అని మనం అర్థం చేసుకోవాలి. నువ్వు ధనవంతుడివైనా పేదవాడివైనా సరే నువ్వు దేవుని యొక్క రాజ్యాన్ని వెతికేవారిగా ఉండాలి. అయితే ధనం ఇవ్వటం వల్ల అనేక మంది దేవుని రాజ్యాన్ని వెతకటం మర్చిపోయి నాకేమీ కొద్దులేదు అని దేవుని మీద ఆధారపడటం కూడా మర్చిపోతున్నారు. అందుకని ఒక్కొక్కసారి మన మంచి కోసమే దేవుడు మనల్ని ధనవంతులుగా చేయకపోవచ్చు. అయితే మన నిత్యావసరతలను మాత్రం తప్పనిసరిగా మనకి ఇస్తారు, ఆయన మనకు తీరుస్తారు. విశ్వమంతా కూడా ఆయన యొక్క అదుపులో ఉన్నది. మరి ఈ విషయాన్ని మనం ఎప్పుడు జ్ఞాపకం ఉంచుకోవాలి. సమస్తము ఆయన అదుపులో ఉన్నది కనుక మరి నీతిమంతుడు ఆకలి కొని ఉండడు. తప్పనిసరిగా మనకు మన ఆహారం, మన రొట్టె, మన నీళ్లు దేవుడు తప్పనిసరిగా మనకు అనుగ్రహిస్తారు కనుక దేని విషయం కూడా మనం చింతించవద్దు. కానీ మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని వెతకాలి. అప్పుడు మనకు ఈ సమస్తం మన శారీరక అవసరాలన్నీ కూడా మనకు తీర్చబడతాయి. ముఖ్యంగా ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి తెల్లని గుర్రంపై స్వారీ చేస్తున్నటువంటి ఈ యొక్క గుర్రంపై సువార్త ప్రకటించబడటానికి మన ఆదాయంలో దశమ భాగాలను దేవుడు సమర్పించమని కోరుకుంటున్నాడు. ఈ విధంగా చేసినట్లయితే మనం
ఈ యొక్క సువార్తను ప్రకటించడానికి మనం ఆ యొక్క సువార్త పనిలో మన యొక్క ధనాన్ని వాడుకోవటానికి అది ఉపయోగపడుతుంది. దశమ భాగం అనేది దేవుని సొమ్ము అని దేవుడు చెప్పారు. అది పాత నిబంధన కాలంలో యాజకులు, దేవుని సేవకుల కొరకే ఇవ్వబడింది. అది మన సొమ్ముగా మనం భావించకుండా దశమ భాగం దేవునిది అని చెప్పి మనం దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. మలాకి 3:10 ఉంది, మీరు ఇచ్చి నన్ను శోధించండి, నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలంత విస్తారంగా నీకు నేను ఈ దీవెనలు అనుగ్రహిస్తానని చెప్పారు. కనుక మనం దేవుని సువార్త నిమిత్తము, రాజ్యవ్యాప్తి నిమిత్తము మన యొక్క రాబడిలో దశమ భాగాలు కూడా ఇవ్వటం నేర్చుకోవాలి. నమ్మకంగా దశమ భాగాలు చెల్లించి దీవెనలు పొందినటువంటి వ్యక్తులు ఎందరో ఉన్నారు. మరి మన దశమ భాగాలు సువార్త వ్యాప్తికి, సువార్త జరిగించడానికి, సేవకుల అవసరాలు తీర్చడానికి ఉపయోగపడతాయి. సంఘాలు అభివృద్ధి అవుతాయి, సంఘాలు కట్టబడతాయి. ఈ రాజ్య సువార్త ప్రకటించబడటానికి గాను మనం ఈ దశమ భాగాలు చెల్లించడం దేవుడు ఏర్పాటు చేసినట్టు విధానం. కనుకనే తెల్లని గుర్రంపై రౌతు స్వారీ చేయాలనంటే మనం ఈ యొక్క విధానాన్ని మర్చిపోకూడదు. మన యొక్క దశమ భాగాలను ఇచ్చి మనం దేవుని యొక్క వ్యాప్తి, దశమ భాగాలతో పాటు మన కృతజ్ఞత కానుకలు, మొక్కుబడి చందాలు ఇవన్నీ కూడా ఇచ్చి దేవుని సువార్త ప్రకటించబడటానికి మనం మనం మన యొక్క ధనాన్ని కూడా వాడాలి. ఆ విధంగా ఈ తెల్లని గుర్రంపై రౌతు స్వారీ చేయడానికి వీలవుతుంది. ఎన్నో గృహాలకి చేరవలసిన బాధ్యత ఉన్నది. 3-4 వచనాలు, ప్రకటన 6వ అధ్యాయం 3-4 వచనాలు. రెండవ గుర్రం గురించి, రెండవ ముద్ర విప్పినప్పుడు ఏం జరిగిందో చూద్దాం. ఆయన దయచేసి చదవండి. ఆయన ఓకే. రెండవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పుట వింటిని. అప్పుడు ఎర్రనిదైన వేరొక గుర్రము బయలువెళ్ళెను. మనుషులు ఒకనిని ఒకడు చంపుకొనున్నట్లు భూలోకములో సమాధానము లేకుండా చేయుటకు ఈ గుర్రము మీద కూర్చున్న వానికి అధికారం ఇయ్యబడెను, మరియు అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇయ్యబడెను. ఓకే. ఈ వర్ణన కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. మొట్టమొదటి గుర్రం ఎలా ఉన్నది? తెల్లని గుర్రం. ఇప్పుడు ఇది రెండో గుర్రం ఎలా ఉంది? రెండో ముద్ర విప్పినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పాడు. 4 జీవులు ఉన్నాయి కదా, సింహాసనాన్ని ఎత్తిపట్టుకుని, సింహాసనం దగ్గర 4 జీవులు ఉన్నాయి కదా. ఈ 4 జీవులు దేవుని యొక్క సింహాసనాన్ని ఆయన వేరు చోట్లకి వెళ్ళినప్పుడు ఈ 4 జీవులు అంటే వాళ్ళు కెరూబులు, సెరాపులు ఆయన సింహాసనాన్ని మోసుకొని వెళతారని దేవుడు ఆ విధంగా ఈ యొక్క దేవదూతల మీద ఆయన ప్రయాణం చేస్తారని మనం అర్థం చేసుకుంటున్నాం. కనుక ఈ యొక్క కెరూబులు, సెరూపులు గుర్తుగా ఉన్నటువంటి 4 జీవులు ఇప్పుడు రెండవ జీవి చెప్పినప్పుడు ఏమైందంటే ఎర్రనిది ఒక గుర్రం బయటకు వచ్చింది. ఇక్కడ ఈ వర్ణన చూస్తే మనుషులు ఒకరినొకరు చంపుకోవటం, భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి ఆ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఇవ్వబడింది. ఈ యొక్క గుర్రం మీద ఉన్నటువంటి అతనికి ఒక పెద్ద ఖడ్గం కూడా ఇచ్చినట్లు ఉన్నది కదా. కాబట్టి ఈ రెండో ముద్ర ఎర్రనిదైనటువంటి గుర్రం మనకు బయలు వెళ్ళినట్టుగా చూస్తాం. ఇది చిహ్న రూపంలో ఎర్రని గుర్రం. ఈ చిహ్నం యుద్ధాలకి అపవిత్రతకు గుర్తుగా ఉన్నది. ఎరుపు అనేది అపవిత్రతకి, యుద్ధాలకు కూడా గుర్తు అనమాట. రక్తం చెందించడం యుద్ధాలకు గుర్తు. కాబట్టి ఇది మన ఎర్రని గుర్రం అనేది చిహ్న రూపంలో యుద్ధాలకి అపవిత్రతకు గుర్తుగా మనం అర్థం చేసుకోవాలి. ఇది ఏ కాలానికి సంబంధించింది రెండవ ముద్ర అంటే మొదటి 7 సంఘాలు కూడా భవిష్యత్తులో చెప్పబడినటువంటి విషయాలే. ఇప్పుడు 7 ముద్రలు కూడా ఈ భవిష్యత్తు సంబంధించినటువంటి కాలాల్లో సంఘానికి ఉన్నటువంటి మార్పుల గురించి తెలుస్తుంది. కాబట్టి ఈ కాలము క్రీస్తకం 100 నుండి 313 వరకు అని మనం తెలుసుకోవాలి. ఈ వర్ణన మనం చూస్తే ఎర్రని గుర్రంపై కూర్చున్న వానికి భూలోకంలో సమాధానం లేకుండా చేయడానికి అధికారం ఇవ్వబడింది. అతనికి ఒక పెద్ద ఖడ్గం ఇవ్వబడింది. ఇక్కడ ఈ కాలంలో ఏం జరిగిందంటే అనేక మంది అన్యులైనటువంటి రోమారాజ్య ప్రజలు ఈ యొక్క క్రైస్తవ మతాన్ని అంగీకరించారు. క్రైస్తవ పద్ధతుల అలవాట్లను అనుసరించి క్రైస్తవ మతంలో చేరారు. క్రీస్తునామం అంగీకరించి సంఘంలో చేరారు. అయితే ఆ క్రైస్తవ సంఘము నామకార్థ సంఘంగా తయారైపోయింది. అది రోమిల అధికార వాంఛను, రాజకీయ తత్వాన్ని, వారి వేదాంతాలని, విగ్రహారాధనని విడిచిపెట్టకుండా వాటిని హత్తుకొని దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించలేదు. ఈ విధంగా క్రైస్తవ సంఘం భ్రష్టత్వానికి మారింది, ఎర్రగా మారిపోయింది. యుద్ధాలు
ఈ యొక్క అశాంతి ఈ కాలంలో జరిగిందనమాట. ఇప్పుడు మనం 7 సంఘాలను చదివినప్పుడు రెండో సంఘం అయితే స్మరణ సంఘం హింసించబడినటువంటి పవిత్రంగా ఉన్నట్లు వారు మనం చూసాం. వారి మీద ఏం తప్పు మోపలేదు. అయితే అది జరిగిన తర్వాత సాతానుడు ఏం చేశారంటే హింసించడం మానివేసి ఈ హింస వల్ల మనకు ప్రయోజనం లేదనుకుని సాతానుడు మరొక పద్ధతిని కనుగొన్నాడు. అదేంటంటే సంఘంలోకి ప్రవేశించి మోసాలతోటి అతడు మోసంతో సంఘంలో ప్రవేశించి సంఘ నాయకులను మోసగించి తప్పుడు సిద్ధాంతాలను సంఘంలో ప్రవేశపెట్టి ఆ విధంగా విజయాన్ని పొందారనమాట. సంఘము ప్రభుత్వము ఆ, సంఘం ఏమైందంటే భ్రష్టత్వం పొందింది. అప్పుడున్న ప్రభుత్వ వాంఛల్ని కోరుకున్నది. మరి అధికారం కోరుకున్నప్పుడు పవిత్రత అనేది పోగొట్టుకుంటాం. సంఘంలోని ఈ మార్పుని గురించి ఈ రెండవ ముద్ర మనకు వివరిస్తుంది అనమాట. ఈ యొక్క రెండవ ముద్ర సంఘంలో మార్పు, ఎరుపు, తెల్లని గుర్రం ఎరుపుగా మారింది. అది మనకు తెలియజేయబడుతుంది. మొదటి 2 శతాబ్దాల వరకు క్రైస్తవ సంఘం చాలా చక్కగా అభివృద్ధి పొందింది. రాజ్య సువార్త ప్రకటించబడింది, పవిత్రంగా ఉంది. క్రమంగా ఇంకా 2వ శతాబ్దం నుండి అపవిత్రత అనేది తప్పుడు సిద్ధాంతాలు క్రైస్తవ సంఘంలో ప్రవేశించి తెలుపు ఎరుపుగా మారింది. ఇంకా 3వ ముద్ర కాలానికి వెళ్తే ఎరుపు పూర్తిగా నలుపుగా మారినట్టు కూడా మనం చదువుతున్నాం. కాబట్టి మొదటి శతాబ్దంలో శిష్యులు లోకానికి సువార్త ప్రకటించి వారి బాధల వల్ల లోకాన్ని తలకిందులు చేశారు. అపొస్తలుల 17:6. అయితే 2, 3 ముద్రల కాలంలో లోకం క్రైస్తవ సంఘాన్ని తలకిందులు చేసింది. ఇది వ్యతిరేకంగా జరిగిందనమాట. సంఘం పవిత్రతను కోల్పోయింది. ప్రజలు లోకస్తులుగా మారటం వలన కరువు కాటకాలు వచ్చినాయి. దేవుడు అనుగ్రహం ఎందుకు ఈ కరువు కాటకాలు వచ్చినాయంటే ప్రజలు లోకస్తులుగా మారిపోయారు. ప్రజలు దైవాజ్ఞలకు విధేయులుగా జీవించే ఎడల దేవుడు వారికి శాంతిని అనుగ్రహించి ఉండేవాడే. అయితే శాంతి లోపించింది, ప్రేమ సన్నగిల్లింది, కలహములు యుద్ధములు చెలరేగినాయి. ఖడ్గము ఇక్కడ అతనికి ఇవ్వబడిన ఖడ్గం అది యుద్ధానికి గుర్తుగా ఉంది. క్రైస్తవ ప్రేమ ఐకమత్యం లోపించినప్పుడు కలహములు యుద్ధములు చెలరేగినాయి. నెమ్మదిగా సంఘంలో రాజకీయ శక్తులతో మతపరమైన శక్తి కలిసినందువల్ల అల్లర్లు శ్రమలు ప్రతిఫలించినవి. కాబట్టి ఇది ఈ రెండవ ముద్ర కాలానికి గుర్తుగా ఉన్నది. 5వ వచనం చూడండి, 6:5. మూడవ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని మూడవ జీవి చెప్పటం ఇంటిని నేను చూడగా ఇది ఒక నల్లని గుర్రము కనబడను. దాని మీద ఒకడు త్రాసు చేత పట్టుకొని కూర్చుండెను. అంటే నల్లని గుర్రం కనపడిందంట. 3వ ముద్ర నల్లని గుర్రం త్రాసు చేత పట్టుకొని ఉన్నాడు. 6వ వచనం ప్రకటన 6:6. మరియు ధ్యానారంకు ఒక సేరు గోధుమలనియు ధ్యానారంకు 3 సార్లు ఎవలనియు నూనెను ద్రాక్షారసమును పాడు చేయవద్దనియు ఆ 4 జీవుల మధ్య ఒక స్వరం పలికినట్లు నాకు వినపడెను. ఆ 4 జీవుల మధ్యలో నుంచి ఒక స్వరం వినపడింది. ఏంటిని? ధ్యానారంకు ఒక సేరు గోధుమలనియు ధ్యానారంకు 3 సేర్లు అవలు అని నూనె ద్రాక్షారసాన్ని పాడు చేయవద్దన్నారు. గోధుమలు ఖరీదుగా ఉంటాయి, మరి ఎవలు అయితే తక్కువ. కాబట్టి గోధుమలు అయితే ధ్యానారానికి ఒక సేరు, అయితే 3 సేర్లు ఎవలని అక్కడ ప్రకటించబడింది. అయితే ద్రాక్షారసానికి పాడు చేయవద్దన్నారు అని ఆ 4 జీవుల మధ్యలో ఒక స్వరం మనకు వినపడినట్టుగా యోహాను అన్నాడు. 3వ ముద్ర కాలం చూస్తే ప్రకటన 5-6 వచనాల్లో నల్లని గుర్రంతో చూపబడింది. ఈ చిహ్నం నల్లగా ఎందుకంటే ఆధ్యాత్మిక అంధకారానికి మరియు కరువునకు గుర్తుగా ఉన్నది. ఈ నలుపు ఆధ్యాత్మిక అంధకారానికి కరువుకి గుర్తు అనమాట. ఈ కాలం 3వ ముద్ర కాలాన్ని మనం తీసుకుంటే 313 నుండి 538 వరకు అనుకోవచ్చు. ఎందుకంటే 313 నుండి నెమ్మదిగా సంఘంలో భ్రష్టత్వం ప్రారంభమైంది. క్రీస్తకం 538 వరకు ఈ విధంగా సంఘంలో ఒక పాప పురుషుడు అభివృద్ధి పొందుతూ అధికారాన్ని కోరుకుంటూ వచ్చిందనమాట. కాబట్టి సంఘంలో ఈ విధమైన మార్పు జరిగింది, నలుపుగా మారింది.
నల్లని గుర్రంపై ఉన్న రౌతు ఒక త్రాసు పట్టుకొని కూర్చొని ఉన్నట్లు కూడా మనం చూసాం. ధ్యానారానికి ఒక సేరు గోధుమలని, ధ్యానానికి 3 సేర్లు ఆవులని, నూనె ద్రాక్షారసాన్ని పాడు చేయవద్దని మనకు స్వరం వినపడింది. ఈ కాలంలో సంఘ సభ్యులు ఎక్కువ లోక సంబంధమైన వ్యాపారాల్లోనూ ధన సంపాదనలోను మునిగిన వారై ధనం కొరకు దేన్నైనా అమ్మే స్థితిలో ఉండిరి. మరియు ఇది కరువు కాలమునకు కూడా గుర్తు అనమాట. కరువు కాలంలో ధాన్యం రేటు పెరుగును, ఎవరు పేదల ఆహారం అది, వీటి ధర తక్కువగా ఉంటుంది. అందుకని ఎవరు 3 షేర్లకు ఇస్తున్నట్టుగా ఉంది. అంటే మనం ఒకసారి గమనిస్తే మొదట తెల్లని గుర్రం, మూడు రెండోది ఎర్రని నల్లని గుర్రము, గుర్రమునకు మూడవ గల గుర్రం తేడాను వచ్చి గమనించుము. నలుపు రంగు తెలుపునకు వ్యతిరేకమైన రంగు. ఎంత త్వరితముగా ఈ మార్పు సంఘములో జరిగినది. ఈ కాలము క్రైస్తవ సంఘమునకు గొప్ప చీకటి కాలం. చీకటి కాలం అయిపోయింది. చూసారా, మూడవ ముద్ర వచ్చేటప్పటికి, మూడవ ముద్ర తెరిచేటప్పటికి తెల్లని గుర్రం ఎరుపు నుంచి ఇప్పుడు నల్లగా అయిపోయింది. నలుపు అనేది తెలుపుకి పూర్తిగా వ్యతిరేకం. అంటే ఎంత త్వరగా ఆ యొక్క పవిత్రమైన సంఘం మార్పు జరిగిందో మనకు చూస్తున్నాం. ఈ కాలం క్రైస్తవ సంఘానికి గొప్ప చీకటి కాలంగా ఉంది. ఇదే చీకటి కాలం ఉంటుంది, చీకటి యుగాలని కూడా మనం చెప్తాం. ఇతని రౌతుకి ఒక త్రాసు కూడా ఇవ్వబడింది. రౌతు చేతిలో ఉన్న త్రాసు దేని గుర్తని మనం అనుకోవచ్చు. ఈ త్రాసు అనేది మతపరమైన లేక రాజకీయ సంబంధమైన ఈ 2 శక్తులు కూడా ఒక వ్యక్తిలో కలిసి ఉండటానికి గుర్తు అనమాట. ఈ ఒక్క వ్యక్తిలోనే రాజకీయ సంబంధమైన శక్తి, మతపరమైన శక్తికి 2 కలిసి ఉన్నాయి. రోమా చక్రవర్తులైన కాన్స్టంటైన్, జస్టినియన్లు వాళ్ళ పరిపాలన కాలంలో ప్రజలకు న్యాయం తీర్చే అధికారాన్ని మరియు మతపరమైనటువంటి విషయాలు బోధించడం అనేది రోమాలో ఉన్నటువంటి బిషపులకి ఇచ్చారు. అంటే బిషపులు మతపరంగా, తర్వాత వారికి న్యాయం తీర్చడానికి కూడా అధికారాన్ని కూడా చక్రవర్తులు ఇచ్చారన్నమాట. దాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. ఇక్కడ నూనె గురించి మాట్లాడినప్పుడు చెప్పబడిన నూనె, ద్రాక్షరసాలు పరిశుద్ధాత్మ కృప, విశ్వాసము మరియు ప్రేమలకు గుర్తుగా ఉన్నాయి. ఈ కాలంలో సంఘం లోకస్తులతో ఏకీపించినందున విశ్వాసము, ప్రేమలకు గొప్ప హాని జరిగింది. ఆ హాని జరగకుండా దేవుడు కృప మనకు సహాయపడతారని, దానికి నష్టం జరగకుండా దేవుడు కాపాడారు అనమాట. లేకపోతే ఈ యొక్క కృప లేకపోయినట్లయితే పూర్తిగా విశ్వాసము, ప్రేమ కూడా సంఘం కోల్పోయేదే. అది హాని జరగకుండా దేవుడు అక్కడ అదుపు చేసినట్లు కూడా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ మనకు దేవుడు ఇచ్చి నూనె, ద్రాక్షరసాలు పరిశుద్ధాత్మ గుర్తుగా ఉంది కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించి ఆయన కృప ద్వారా మనం విశ్వాసంలో పూర్తిగా పడిపోకుండా ఆయన అడ్డుకున్నట్లుగా మనకు గుర్తు అనమాట. నూనె, ద్రాక్షరసాలను పాడు చేయవద్దనేటువంటిది అది దేవుడు మనకు, ఆయన ఆత్మ మనకి ఇచ్చి ఆ కృపను మనం ఎడలు చూపించారు. ఆ కాలంలో 6వ అధ్యాయం 7-8 వచనాలు. ఆయన 4వ ముద్రను విప్పినప్పుడు రమ్ము అని 4వ జీవి చెప్పుట వింటిని. అప్పుడు నేను చూడగా, ఇదిగో పాండుర వర్ణము గల ఒక గుర్రము కనబడెను. దాని మీద కూర్చున్న వాని పేరు మృత్యువు. పాతాళ లోకము వారిని వెంబడించింది. ఓకే, 4వ గుర్రాన్ని గురించి వర్ణన ఎవరైనా చెప్తారా? ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఈ గుర్రం ఎలా ఉంటుంది, ఈ గుర్రం రంగేంటి? ఎవరైనా అన్నిటి కూడా చెప్పచ్చు. మీరు వింటున్నారా లేదో నాకు తెలియట్లేదు. 4వ ముద్ర విప్పినప్పుడు ఏ గుర్రం కనపడింది? 4వ జీవి మాట్లాడినప్పుడు యోహాను చూశారు. ఎటువంటి రంగున్న గుర్రం కనపడింది? పాండుర వర్ణము గల గుర్రం కనబడింది. దాని మీద కూర్చున్న వారి పేరు మృత్యు అని ఉంది. పాతాళ లోకం వారిని వెంబడించిందంటే పాతాళ లోకం వెంబడించింది. మృత్యు అని అతను కూర్చుని ఉన్నాడు. ఇవన్నీ చిహ్న రూపంలో మనం గుర్తు చేసుకోవాలి. స్వారీ చేసే మనిషి మృత్యు ఒక మనిషి కాదు. ఈ గుర్రాలనేవి అక్కడ పరలోకంలో ఉండవు. కానీ ఇది ఏంటంటే ఈ కాలానికి గుర్తు అనమాట. ఈ 4వ కాలానికి, క్రైస్తవ యుగంలో ఈ 4వ కాలానికి గుర్తుగా అక్కడ ఉంది. ఈ గుర్రం పాండురవర్ణం అంటే, పాండురవర్ణం గుర్రం అంటే, పాండురంగం అంటే రక్తహీనత కలిగినటువంటి పాండుర అంటే పాండుర జబ్బు అనేది ఉంటుంది. రక్తం ఎర్రగా లేకపోతే పాండుర
పాండువర్ణంగా చర్మం మారిపోతుంది, రక్తం ఉండదు, రక్తహీనత అనేది ఏర్పడుతుంది అనమాట. జబ్బు పడిపోతారు మనుషులు. అలాగే ఇప్పుడు జబ్బు పడినటువంటి గుర్రం మీద స్వారీ చేస్తున్నట్టుగా ఉన్నది ఈ 4 ముద్రలు విప్పినప్పుడు. అంటే పాండుర వర్ణం కలిగినటువంటి గుర్రం మీద ఇక్కడ స్వారీ చేస్తున్నట్టుంది. తర్వాత ఖడ్గం వలనను, కరువు వలనను, మరణం మరణము వలన భూమిలో వలన నుండి భూమిలో నుండి క్రూర మృగము వలనను భూ నివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారము వానికి ఇయ్యబడింది. ఇవ్వబడెను. అంటే 4వ భాగం అంటే పూర్తి అధికారం కాదు కానీ కొంత భాగానికి అధికారం ఇవ్వబడింది. అంటే 4వ భాగం అంటే పూర్తి భాగం కాదు. 4వ వంతు అంటే కొంత మాత్రానికి ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూర మృగాల వలన భూనివాసులను చంపుటకు భూమి యొక్క 4వ భాగం పైన అధికారం ఇవ్వబడింది. ఏ విధంగా నాశనం చేయడానికి దేవుడు అనుమతించాడు? ఖడ్గం వలన, రెండవది కరువు వలన, ఇంకోటి మరణం వలన, తర్వాత 4వది క్రూర మృగముల వలన. వీటన్నిటిని కూడా దేవుడు వాడుకునేవాడు శిక్షించడానికి. భ్రష్టత్వం పొందినప్పుడు శిక్షించడానికి దేవుడు అనుమతించేది ఖడ్గము, కరువు, మరణము, క్రూర మృగాలు. భూనివాసులు చంపడానికి ఈ 4 భాగం. ఇది 4వ భాగం మీద అధికారం ఇవ్వబడింది, పూర్తిగా కాదు. ప్రకటన 6 అధ్యాయం 7-8 వచనాలలో మనం చూస్తే ఈ పాండ్రవర్ణం చిహ్నంగా ఉంది. వ్యాధి మరియు మరణానికి గుర్తు అనమాట. ఈ కాలాన్ని మనం తీసుకున్నట్లయితే ఏ కాలంలో ఈ విధంగా ఉందంటే క్రీస్తకం 538 నుండి 1517 వరకు అని అనుకోవచ్చు. 1517లో మొట్టమొదటిసారిగా మార్టిన్ లూథర్ గారు ప్రొటెస్టెంట్ దిద్దుబాటుకు ప్రారంభించారు. 1517 అక్టోబర్ 31వ తారీఖున ఆయన ఏం చేశారంటే మరి జర్మనీలో అక్కడ విటన్బర్గ్లో ఉన్నటువంటి సంఘం తలుపు, చర్చి యొక్క తలుపు మీద 95 సిద్ధాంతాలు వారు తప్పు చేస్తున్నట్టు, రోమన్ కాథలిక్ సంఘం వారు తప్పు చేస్తున్నట్టుగా ఆయన అందరికీ తెలియజేయడానికి మేకులతో కొట్టారు. అప్పటి నుండి ప్రొటెస్టెంట్ దిద్దుబాటు అనేది ప్రారంభమైంది. ఆ కాలం వరకు మనం అనుకోవచ్చు. ఇక ఈ పాండ్రవర్ణం కలిగిన గుర్రం అంటే 538 నుండి 1517 వరకు. 538లో పూర్తిగా పోపుల అధికారం వచ్చింది. జస్టిన్ అనేటువంటి ఆయన రోమ్లో ఉన్నటువంటి పోపుకి సర్వాధికారం ఇచ్చినందువల్ల 538 ఇంకా పోపుల యొక్క అధికారం అత్యధికమైనటువంటి స్థాయికి పెరిగిందనమాట. అది నెమ్మదిగా మళ్ళీ దిద్దుబాటుకర్తలు ఒక్కొక్కరు వచ్చి ఆ యొక్క అధికారాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. 1517లో మొట్టమొదటి దిద్దుబాటుకర్త మార్టిన్ లూథర్ గారు. ఆ కాలాన్ని వరకు మనం తీసుకోవచ్చు. ఈ వర్ణన పాండురవర్ణం గుర్రంపై కూర్చున్న రౌతు పేరు మృత్యు అని ఉంది. పాతాళలోకం వారిని వెంబడించిందని ఉంది. ఖడ్గం వలన, కరువు వలన, మరణం వలన, భూమిలో నుండి క్రూరమృగాల వలన భూనివాసులను చంపడానికి అధికారం ఇవ్వబడింది. ఈ కాలంలో మరణాలు ఎక్కువగా సంభవించినందువల్ల ఇదంతా కూడా మనం తెలుసుకోవచ్చు. చరిత్రలో కూడా మనం చూసినట్లయితే ఈ కాలంలో ఎక్కువ జబ్బులు వచ్చినాయి, మరణాలు వచ్చినాయి. రౌతు పేరే మృత్యు అని ఉంది. అది చిహ్న రూపంలో మృత్యు అంటే ఎక్కువ మంది జబ్బు వల్ల ఈ ప్రవచనంలో నెరవేరింది. అనేకమైనటువంటి ప్లేగు వ్యాధులు, జబ్బులు వచ్చి చాలా మంది ప్రజలు చనిపోయారు. ఈ ప్రవచనం అక్షరార్థంగా నెరవేరింది అనమాట మరణాల వల్ల. పాతాళ లోకం అంటే దేనికి గుర్తు అంటే సమాధి గుర్తు. నిజంగా పాతాళలోకం భూమి కింద కాదు, భూమి మనం చనిపోయినప్పుడు మనిషిని సమాధిలో పెడితే సమాధిని పాతాళ లోకానికి గుర్తుకు. పాతాళం అంటే సమాధి అని మనం ఈ ప్రవచనాలు మనం అర్థం చేసుకోవాలి. ఈ పాండురవర్ణం అనేది జబ్బు మనిషి యొక్క రంగు. ఈ ప్రవచన కాలం ముందు క్రైస్తవ సంఘంలో వింతైన మార్పు జరిగింది. అంటే నాశనకారి హేయ వస్తువు ఉనికిలోకి వచ్చారు. రోమరాజ్యంలో 100 సంవత్సరాల యుద్ధం. రోమరాజ్యంలో 1337 నుండి 1453 వరకు క్రైస్తవ దేశాలైనటువంటి ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాల మధ్య జరిగింది యుద్ధం. అనేక మంది మరణించారు. ఐరోపా ఖండమంతా కూడా చిన్న చిన్న దేశాలుగా విడిపోయింది. ప్లేగు వ్యాధి క్రీస్తకం 1340 ప్రారంభమై కొన్ని వందల సంవత్సరాలు వెంటాడి అనేక మంది క్రైస్తవులను హతమార్చింది. 5వ ముద్ర గురించి
దయచేసి చదవండి. ఎవరు అన్మ్యూట్ చేసుకున్నారు దయచేసి అందరూ మ్యూట్ చేసుకున్నాను, చదివేవారు మాత్రం అన్మ్యూట్ చేయండి. 5వ ముద్ర గురించి ప్రకటన 6 అధ్యాయం 9-11 వచనాలు. బలిపీఠం చదువు వధింపబడిన వారి ఆత్మలు హతసాక్షులకు గుర్తు కాలము. క్రీస్తు శకం 1517-1755 వరకు ప్రొటెస్టెంట్ దిద్దుబాటు కాలమును గురించి ఇచ్చట చిహ్న రూపంలో చెప్పబడిన వర్ణన దేవుని వాక్యము నిమిత్తము తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును వధింపబడిన ఆత్మలను యెహోవా చూచును. వారు నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకుందువు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రములు వారికి ఇయ్యబడెను. ఇంకా కొంచెము కాలము విశ్రమింపబడినను వారితో చెప్పబడెను, పరలోకములోని ప్రజలు భూలోక విషయములను గూర్చి ప్రార్థించుట జరగదు. బలిపీఠము క్రింది నిజమైన ఆత్మలున్నారని కూడా అర్థము కాదు. దిద్దుబాటు కాలములో అనేకులు సజీవముగా దహించబడిరి, చిత్రహింసలకు గురి అయ్యిరి. క్రైస్తవులకు శ్రమలు కలుగునని ముందే క్రీస్తు హెచ్చరించెను. యోహాను 16:30. కాబట్టి ఇవి శ్రమల గురించి, హతసాక్షుల గురించి మాట్లాడుతున్నట్లు మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలో ఆత్మలు అక్కడ బలిపీఠం కింద ఉండటం, శ్రమ పట్టమని లేకుండా ఇది చిహ్న రూపంలో చెప్పబడిన కాలము. కాబట్టి ఈ కాలంలో హతసాక్షులు మరణించిన కాలానికి గుర్తుగా మనకి 5వ ముద్రలో ఉన్నదనమాట. బలిపీఠం కింద కొంతమంది ఆత్మలు కనబడుతున్నట్టుగా మనకు చూపబడింది. అయితే దేవుడు మనల్ని శ్రమల్లో కూడా దేవుని స్తుతించమని ఉన్నది. హబక్కూకు 3:17-18 వచనాలు మనం వర్ణిస్తాం. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండానను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవాయందు ఆనందిస్తానన్నారు. కాబట్టి మనం శ్రమలు వచ్చినప్పుడు కూడా మనం విచారించిన అవసరం లేదు, కానీ దేవుని యందు ఆనందించాలి. ఇక 5వ ముద్ర బలిపీఠం కింద ఉన్నటువంటి వధించబడిన ఆత్మలు హతసాక్షులు గుర్తుగా ఉన్నారు. ఈ కాలం ఏంటంటే క్రీస్తు శకం 1517 నుండి 1755 వరకు. ప్రొటెస్టెంట్ దిద్దుబాటు కాలంలో అనేక మంది హింసించబడ్డారు. ఇక్కడ ఈ కాలాన్ని వర్ణిస్తూ ఇక్కడ ఈ చిహ్న రూపంలో మనకు చెప్పబడింది. దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధించబడిన ఆత్మలు యోహాను చూసినట్లుగా మనకు చెప్పబడింది. ఇక్కడ వారు ఏమని ప్రార్థన చేస్తున్నారు? నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకి మా రక్తం నిమిత్తం భూనివాసులకు ప్రతిదండన చేయకి ఉందువు అని బిగ్గరగా కేకలు వేసారు. తెల్లని వస్త్రాలు వారికి ఇవ్వబడి ఇంకా కొంచెం కాలం విశ్రమించాలని కూడా వారితో చెప్పబడ్డాయి. ఇవన్నీ హతసాక్షులకు గుర్తుగా ఉంది, కానీ వాళ్ళు నిజంగా హతసాక్షులు అక్కడ పరలోకంలో బలిపీఠం కొంత ఉన్నారని కాదు. లిటరల్గా ఇప్పుడు కూడా తీసుకోకూడదు. కొంతమంది వీటిని లిటరల్గా తీసుకుని మరణించిన వారు పరలోకం వెళ్ళిపోతారు వెంటనే వీటన్నిటిని అపార్థంగా చేసుకుంటున్నారు. అది కాదు, ఇది చిహ్న రూపంలో చెప్పబడింది. ప్రకటన గ్రంథం అంతా కూడా చిహ్న రూపంలో మనం అర్థం చేసుకోవాలి. పరలోకంలోని ప్రజలు భూలోక విషయాల గురించి ప్రార్థించడం అనేది ఎప్పుడు జరగదు. అక్కడ బలిపీఠం కింద వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టంటే ఇది చిహ్న రూపంలో జరుగుతున్న విషయాలు అనమాట. పరలోకంలో ఉన్న ప్రజలు భూలోకంలో గురించి ప్రార్థించడం అనేది ఎప్పుడు జరగదు. బలిపీఠం క్రింద నిజమైన ఆత్మలు ఉన్నారు అనేది కూడా అర్థం కాదు. దిద్దుబాటు కాలంలో అనేకులు సజీవంగా దహించబడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు. క్రైస్తవులకు శ్రమలు కలుగునన్నటువంటి దేశప్రవారు ముందుగానే చెప్పారు కనుక ఈ శ్రమంలో కూడా దేవుని స్థుతించడానికి మాదిరిగా ఉండవాలని హబక్కూకు 3:17 వచనాలు మనకు వర్ణిస్తున్నాయి. కాబట్టి ఈ అంజూరపు చెట్లు పూయకుండా, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినా, ఒలివ చెట్లు కాపలేకపోయినా సరే, చేనులోని పైరు పంటకు రాకపోయినాను, గొర్రెల దొడ్లో లేకపోయినా, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తాను అని హబక్కూకు చెప్పినట్లుగా మనం సంతోషించాలి. ఇక్కడ పరలోకంలో వాళ్ళు ఉన్నట్లు కాదు. హతసాక్షులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళు విచారంతో నిందిస్తూ ఆయన వాళ్ళు మరణించలేదు. వారి ప్రాణాలని వారు సత్యాన్ని నమ్మినందుకు వారు సంతోషంగా ఆ యొక్క వాటి మీద సజీవంగా దహించబడుతున్నప్పుడు వారు దేవుని స్తుతిస్తూ మరణించారు, కానీ వాళ్ళు ఎప్పుడు గొణుక్కోవడం చదువుకోవడం జరగలేదు. మనకి 7 సంఘాల వర్ణనలో తుయితైర సంఘాన్ని గురించి ఒకసారి మనం ఆలోచించినట్లయితే
మహాశ్రమ కలుగునని చెప్పబడిన రీతిలో ఆ శ్రమ కాలం ఈ 5వ ముద్ర కాలంలో సమాంతరంగా ఉందని మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. తుయితర కాలంలో జరిగిన విషయాలే ఇక్కడ ఈ యొక్క ముద్ర కాలంలో జరిగినవి. ఈ 5వ ముద్ర కాలానికి సమాంతరంగా మనకు తుయితర సంఘంలో జరిగిన కాలం ఉన్నది. దానియేలు 7 అధ్యాయంలో చెప్పబడిన విధంగా చిన్న కొమ్ము పరిశుద్ధులతో యుద్ధం చేసిందని కూడా మనం చూస్తాం కదా. 7:24-25 కాలాలను మార్చినట్లుగా పరిశుద్ధులను హింసించారు. హతసాక్షులు అడిగిన ఇప్పుడు హతసాక్షుల ఎందాక తీర్పు తీర్చకుందు అని ఈ ప్రశ్నను బట్టి 5వ ముద్ర కాలం తీర్పు ప్రారంభానికి ముందు కాలం అని, ఈ 5వ ముద్ర కాలం నిజానికి తీర్పు పరిశీలన తీర్పు కాలం అంటే మనం గుర్తుపెట్టుకోవడానికి అర్థమవుతుంది అనమాట. పరిశీలన తీర్పు 1844లో ప్రారంభమైంది. అది దానియేలు గ్రంథం 7వ అధ్యాయం మనం చదువుకున్నాం. 8:14 దానియేలు 8:14లోను పరిశీలన తీర్పు గురించి 2300 దినముల ప్రవచనం అంతంలో పరిశీలన తీర్పు ప్రారంభమవుతుందని చెప్పబడింది. తర్వాత 8:14 2000 దినాల గురించి మాట్లాడినప్పుడు 2300 దినాల గురించి దానియేలు ఆ రోజులు అర్థం చేసుకోలేదు. అంత్యకాలంలో గ్రహిస్తారన్నటువంటి చెప్పబడింది కాబట్టి పరలోకంలో బాధ అనుభవించారు ఇప్పుడు ఉండరు. ఇక్కడ చెప్పబడినటువంటి ఆత్మలు దేవుని వాక్యం నిమిత్తము తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధించబడిన ఆత్మలని మాత్రం చెప్పబడింది. అనగా వారు నేరం చేసి మరణించిన వారు కాదు, బలికి అర్పించే జంతువుల వల్లే వధించబడిన హతసాక్షులు కనుక వీరు బలిపీఠం కింద ఉన్న ఆత్మలుగా చూపించబడ్డారు. అయితే వధించబడిన వారు బిగ్గరగా ప్రార్థిస్తున్నట్టు కూడా ఉంది, మాట్లాడుతున్నారు. వారు బ్రతికున్నారా లేక మరణించున్నారా? బైబిల్ ఈ ప్రశ్నలకు సమాధానం ఉంది. ఏంటంటే ఇది చిహ్న రూపంలో చెప్పబడింది అని మనం ముందే తెలుసుకున్నాం. కాబట్టి మరి వాళ్ళు వధించబడినట్టున్నారు, వాళ్ళు బిగ్గరగా మాట్లాడుతున్నారంటే ఇది చిహ్న రూపంలో చెప్పబడింది. ఇది నిజంగా మనం ఎప్పుడు కూడా లిటరల్గా తీసుకోకూడదు. హతసాక్షుల కాలంకి హతసాక్షులు ఏ విధంగా వారు సత్యం కోసం హతసాక్షులు అయ్యారు దాన్ని వర్ణించడానికి ఈ యొక్క ముద్ర వివరించబడింది అనమాట. తర్వాత ఆత్మల గురించి కూడా అతని ఆత్మలు అంటే ఆత్మకు శరీరానికి వేరుగా ఉన్న ఆత్మ జీవించదని మనం కూడా అర్థం చేసుకోకూడదు. ఒక మనిషి శరీరంలో ప్రాణం, ఆత్మ అంటే ఇక్కడ ప్రాణంగా మనం అర్థం చేసుకోవాలి. మొదటి మానవుడు ఆదామును సృష్టించినప్పుడు నిరంతరం జీవించే వ్యక్తిగా ఆయన సృష్టించబడ్డాడు. జీవవృక్ష ఫలాలు ఆదాముకి ఇవ్వబడ్డాయి. అవి తిన్నంతకాలం ఆయన నిత్యం జీవించవచ్చు. జీవవృక్ష ఫలాలు తినిసినంతకాలం వారు నిత్యం జీవించగలరు. అయితే వారి పాపాన్ని బట్టి అంటే ఆజ్ఞను అతిక్రమించిన దాన్ని బట్టి దేవుడు వారిని జీవవృక్ష ఫలాలు తినకుండా చేశారు. ఏదైనా వరం నుండి వారిని జీవవృక్ష ఫలాలను తినకుండా బయటకు పంపించేశారు. కనుక వారు మరణించవలసిందే. ఇక వారు నిత్యము జీవించే వ్యక్తులు కారు. ఇప్పుడు మనకి యెషయా 38, 18, 19 వచనాలు, కీర్తన 146, 3, 4 వచనాల ప్రకారం మరణించిన వారు దేవుని స్తుతించరు అని ఉంది. వారి సంకల్పంలో వారు మరణించిన నాడే నశించిపోతాయి. కాబట్టి మరణించిన ఆత్మలు ఇక్కడ ప్రార్థన చేస్తున్నారు, దేవునిలో ఉన్నారంటే ఇవి చిహ్న రూపంగా అని అర్థం చేసుకోవడానికి మనం ఈ వివరాలను నేను వివరిస్తున్నాం. అయితే ఇక్కడ వారి మరణానికి కారకులైన వారికి భూనివాసులకు తీర్పు తీర్చబడి ప్రతిదండన విధించబడవలసింది కాబట్టి అది ఆ జ్ఞాపకార్థంగా అక్కడ రాయబడింది. వాస్తవంగా హతసాక్షులు మరణించినప్పుడు వారి శత్రువులోని ఎడల క్రోధం పెట్టుకొని మరణించలేదు, కానీ వారి శత్రువులను క్షమించమని ప్రార్థించారు. స్టెఫను రాళ్లతో కట్టబడినప్పుడు కూడా ఆయన పరలోకం వైపు చూసి, ప్రభువా వీరేం చేస్తున్నారు వీరికి తెలియదని యేసుప్రభు వారు చేసిన ప్రార్థన చేశారు. కాబట్టి ఈ హతసాక్షులు ఎప్పుడు కూడా వాళ్ళు కక్షతోటి మరణించినట్టు కానీ క్రోధం పెట్టుకుని మరణించినట్లుగా లేదు. కనుక పరలోకంలో బలిపీఠం కింద జీవించిన ఆత్మలు చిహ్న రూపంలో మనకు హతసాక్షులు జరిగినటువంటి అన్యాయం మరుగు చేయబడలేదని ప్రతిదండన మరియు తీర్పు జరగటానికి గుర్తుగా ఈ ముద్రలో చూపబడింది. అనేక మంది ఈ కాలంలో లేఖనాల ప్రకారం జీవించిన క్రైస్తవులు చిత్రహింసలకు గురయ్యారు, సజీవంగా దహించబడ్డారు. వీరు మత విరోధులుగా ఎంచబడి హింసించబడ్డారు. అంటే ప్రభుత్వం అంగీకరించిన మతాన్ని ఆ రోజుల్లో ప్రజలు బైబిల్ ప్రకారం జీవిస్తూ వారిని చెప్పిన మాట విన్న వాళ్ళని వీరిని ఏమనుకున్నారంటే మత విరోధులని ఎంచి వారిని చాలా హింసించారు. కనుక వారి మరణానికి కారకులైనట్లు వారికి ప్రతిదండన జరగవలసి ఉన్నది. వారి త్యాగపూరితమైన జీవితము
దేవుని సముఖంలో జ్ఞాపకం ఉన్నది. ఇది 5వ ముద్ర నుండి వచ్చే వర్తమానం అనమాట. అంటే 5వ ముద్రలో మనకు వచ్చే వర్తమానం ఏంటంటే, దేవుని కొరకు హతసాక్షులైన వారిని దేవుని సముఖంలో జ్ఞాపకంగా ఉన్నారు. వారి గురించి ప్రతిదండన, వారు హింసించిన వారికి ప్రతిదండన జరగబోతుంది అంటానికి మనకు నిదర్శనం ఇక్కడ ఈ యొక్క ముద్రలో చూపించబడింది. 6వ అధ్యాయం 9 నుంచి 11 వచనాలు దయచేసి చదవండి. ప్రకటన 9, 10, 11. ఆయన ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపము కలిగెను. సూర్యుడు కంబళి వలె నలుపాయెను, చంద్రబింబమంతయు రక్తవర్ణమాయెను. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి ఆ కాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. మరియు ఆకాశ మండలము చుట్టబడిన గ్రంథము వలెనే తొలగిపోయెను. ప్రతి కొండయు ప్రతి ద్వీపమును వాటి వాటి స్థానములు తప్పెను. భూరాజులను, గనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనడై ఉన్నవాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చును. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. కాబట్టి ఇక్కడ 5వ ముద్ర విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తం తాము ఇచ్చిన సాక్షి నిమిత్తం ద్వాదించబడిన వారి ఆత్మలు బలిపీఠం కింద చూశారు. పోతే 6వ ముద్ర 12వ వచనం చూద్దాం. ఆయన 6వ ముద్రను విప్పినప్పుడు నేను చూడగా పెద్ద భూకంపం కలిగింది. సూర్యుడు కంబళి వలె నలుపాయను, చంద్రబింబం అంతయు రక్తమాయను. తర్వాత పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశం నక్షత్రం భూమి మీద రాలినాయి. మరి ఆకాశ మండలం చుట్టబడిన గ్రంథం వల్లే తొలగిపోయింది. ప్రతి కొండయు ప్రతి ద్వీపం వాటి స్థానాలు తప్పిపోయినవి. సో కాబట్టి 6వ ముద్ర పెద్ద భూకంపం జరిగింది. సూర్యుడు కంబళి వల్ల నలిపాయాడు. ఆకాశం నుంచి నక్షత్రాలు రాలి భూమి మీద రాలినట్లుగా మనకు ఉన్నాయి. ఇది ఎప్పుడు జరిగింది చరిత్రలో అంటే నవంబర్ 1వ తారీఖు 1755లో లిస్బన్ భూకంపం జరిగింది. ఇది పోర్చుగల్లో జరిగినటువంటి భూకంపము. ఇది భాగ్యవంతమైనటువంటి లిస్బన్ పట్టణం కథలిక్ సంఘం యొక్క కేంద్రం. అది పాపక్షమాపణ పత్రాలు అమ్మటానికి ముఖ్యమైన కేంద్రం లిస్బన్. అక్కడ 40 చర్చిలు ఉన్నాయి. ఆల్ సెయింట్స్ డే అంటే అది కథలిక్ సంఘం పండుగ రోజు. ఆ ఆల్ సెయింట్స్ డే రోజున 2 నిమిషాల పాటు భూమి అంతా కంపించిపోయింది. గొప్ప భూకంపం వచ్చిందనమాట. 2 నిమిషాల్లో పట్టణం నాశనమైపోయింది. 15,000 మంది మరణించారు. ఎంతో విస్తీర్ణంగా ఈ యొక్క భూకంపం జరిగినట్లయితే 3 ఖండాల్లో కూడా వ్యాపించిందంట. 3 ఎంత పెద్ద భూకంపమే, ఇప్పటి వరకు అంత జరగలేదు. ఈ భూకంపం చరిత్రలో రికార్డ్ అయింది నవంబర్ 1, 1755లో. ఇది 3 ఖండాలను కదిలించినటువంటి భూకంపం. ఇది లిస్బన్లో జరిగింది, పోర్చుగల్లో పట్టణంలో జరిగిందనమాట. దాని చుట్టూ ఆఫ్రికా, ఐరోపా, ఆసియా ఈ 3 ఖండాలు కూడా కదిలించబడ్డాయి. ఆ రోజు 2 నిమిషాల పాటు జరిగిన ఈ భూకంపంలో 15,000 మంది చనిపోయారు. ఇది మరి ప్రకటన గ్రంథంలో మనకు ముందుగానే భవిష్యత్తులో జరగబోయే విషయాలు ఈ ముద్ర రూపంలో మనకు చూపించబడ్డాయి. తర్వాత సూర్యుడు చీకటి కమ్మటాన్ని గురించి కూడా రాయబడింది. ఇది కూడా నెరవేరిపోయింది చరిత్రలో. మే 19వ తారీఖు 1780 తేదీన 40,000 చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో న్యూ ఇంగ్లాండ్ అనే ప్రాంతం, అది అమెరికాలో ఉన్న ప్రాంతం, సూర్యుడు చీకటి కమ్మాడు. 2-3 గంటల మధ్య 2-3 గంటలు మధ్యాహ్నం సమయంలో 2-3 గంటల మధ్యాహ్నం మంచి వేడిగా ఉండాల్సిన ఆ సమయంలో లోకం అంతా చీకటి పనిపోయి ఇక అంతమైపోతుందేమో అనేటువంటి ప్రజలు అనుకున్నారు. అప్పుడు క్యాండిల్స్ కూడా వెలిగించుకున్నారండి. అంత చీకటి అయిపోయింది 3-4 గంటల ప్రాంతంలో. ఇది చరిత్రలో రికార్డ్ అయినటువంటి మే 19, 1780లో జరిగింది అది చీకటి. తర్వాత ఆకాశం నుండి ఉల్కలు కూడా రాలినాయి. నక్షత్రాలు అంటే నక్షత్రాలు విస్తారమైనవి, పెద్దవి, మన సూర్యుని కన్నా పెద్దవి కాదు.
మనం ఆశలో నక్షత్రాలు రావటం అంటే ఉల్కలు రావటం మనం చూస్తాం. రాత్రిపూట మనం చూసినప్పుడు తారాజువల్లాగా పైనుంచి కిందకి బాగా ఆకాశం నుంచి రాలుతూ ఉంటాయి కదా, ఆ ఉల్కలు రావటం జరిగింది. ఆకాశంలో ఉల్కలు రాలిని ఈ దీన్ని ఉల్కలు రాలటాన్ని ఫెడ్రిక్ డగ్లస్ గారు, ఆయన పెద్ద విద్యావేత్త, పేరుగాంచిన పత్రికా విలేకరి, ఆయన పత్రికా విలేకరి, మంచి విద్యావేత్త. ఇది ఒక అద్భుతమైన దృశ్యము, దేవుని రాకడ గుర్తు అని ఆయన రాశారనమాట. అది చూసినప్పుడు ఆకాశం నుండి ఉల్కలు రావటం అనేది నవంబర్ 13వ తారీఖు 1833లో జరిగింది. అమెరికా దేశం తూర్పు భాగంలో ఆ, సాయంకాలం 9 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు చాలా ఎక్కువ సంఖ్యలో ఉల్కలు రాలినాయి. ఈ ఉల్కల్ని మనం మీటియోర్స్ అంటారు. మీటియోర్ రైట్స్ అంటే అవి గాలిలోనే కాలిపోయి బూడిదై కింద పడతాయి. అయితే గాలిలో ప్రయాణించి బూడిదవ్వకుండా కింద పడి వాటిని మీటియోర్ రైట్స్ అంటారు. వాటిని ఉల్కలు అంటారు. ఈ మీటియోర్ రైట్స్ రాలినాయి అనమాట. నవంబర్ 13, 1837 తారీఖు 1833 సంవత్సరంలో జరిగింది ఇది. అది అత్యధికంగా ఎన్నో ఉల్కలు రాలి సాధారణంగా ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. గంటకు ఒక 10 చొప్పున పడుతూ ఉండొచ్చు ఎక్కడో చోట. ఈ ఉల్కలు పడతానే ఉంటాయి. రాత్రిపూట మేము గ్రామాల్లో ఉన్నప్పుడు మనం బయట పండుకొని చూసినప్పుడు ఆ తారాజువల వలె పడతాం మేము చూసేవాళ్ళం చిన్నపిల్లప్పుడు. ఇప్పుడు ఎక్కడ చూసినా లైట్లు ఉన్నాయి కాబట్టి ఆకాశం వైపు ఎవరు చూడట్లేదు, అవి మనం చూడట్లేదు. కానీ మేము చిన్నప్పుడు మేము ఇవన్నీ గమనించేవాళ్ళం, చూసాం. ఒక 10 సాధారణ గంటకు 10 చొప్పున పడవచ్చు. కానీ ఆ రాత్రి నవంబర్ 13, 1833లో 60,000 చొప్పున పడినట్లుగా అంచనా వేయబడిందంట. ఉల్కాపాతంపై నవీన అధ్యయనం ఇప్పుడు ఇంకా జరుగుతుంది. ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు పడుతున్నాయి కూడా ఇప్పుడు జరుగుతుంది, అధ్యయనం చేస్తున్నారు. అయితే ఆ రోజు 60,000 ఉల్కలు గంటకి ఆ రేట్లో పడ్డట్టుగా గ్రహించారన్నమాట. న్యూస్ పేపర్ కూడా చదవగలిగినంత విలువ వచ్చిందంట. ప్రకటన 6 అధ్యాయం 15 నుంచి 17 వచనం చూద్దాం. 15 నుంచి 16. ఎందుకంటే ఈ అధ్యాయం కంప్లీట్ చేసేసుకుందాం, అయిపోతుంది, మన టైం అయిపోతుంది. భూరాజులను Yes. భూరాజులను గనులను సహస్రాధిపతులను ధనికులను బలిష్ఠులను ప్రతి దాసుడును ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను బండల సందులలోను దాగుకొని సింహాసనసీనుడై ఉన్న వాని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను. దానికి తాళజాలిన వాడెవడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొర్రెపిల్ల ఉగ్రతకును మమ్మను మరుగు చేయుడి అని పర్వతములతోనూ బండలతోనూ చెప్పుచున్నారు. ఇది 15, 16 వచనాలు. భూరాజులు, ఘనులు, సహస్రాధిపతులు, ధనికులు, బలిష్ఠులు, ప్రతి దాసుడు, ప్రతి స్వతంత్రుడు కొండ గుహల్లో బండ సద్దులో దాగుకొని సింహాసనాసుడైన వారి యొక్క గొర్రెపిల్ల యొక్క ఉగ్రత మహాదినం వచ్చింది, దానికి తాళజాలు వాడేవాడు? మీరు మా మీద పడి ఆయన సన్నిధిని గొర్రెపిల్ల ఉగ్రతను మమ్మల్ని మరుగు చేయమని పర్వతాలతో బండలతో చెప్తున్నారు. అయితే 7వ అధ్యాయము మనకు వచ్చే వారం చదువుకుందాం. 7వ ముద్ర 8వ అధ్యాయం 1వ వచనంలో ఉన్నదండి. ఇది 7వ ముద్ర. ఇవైతే మనకు సమయం అయిపోయింది కాబట్టి 7వ ముద్ర 7వ అధ్యాయం తర్వాత 8వ అధ్యాయం 1వ వచనంలో 7వ ముద్ర ఉన్నది. ఈ విషయాలు మనం పూర్తిగా అయితే వచ్చే వారం మనం చదువుకుందాం. 7వ ముద్ర ఏంటంటే, ఆయన 7వ ముద్ర విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది అనమాట. అరగంట సేపు నిశ్శబ్దం అంటే ఈ అరగంట ప్రవచన కాలం మనం లెక్క చూసుకుంటే అది 7.5 రోజులు అవుతుంది, అర్ధగంట అనేది. కాబట్టి 7వ ముద్ర గురించి అది మనం వచ్చే వారంలో మనం 7వ అధ్యాయాన్ని చదువుకున్నప్పుడు మనం చదువుకోబోతున్నాం. సో 6, 7 ముద్రలకు మధ్యకాలంలో అంత్యకాల సంబంధించినటువంటి కొన్ని అభయాలు మనకి ఆదేశాలు మనకి ఇవ్వబడ్డాయి. అది 7వ అధ్యాయంలో రాయబడిందన్నమాట. 6వ ముద్రలో ఉన్న ప్రశ్న ఒకటి ఉంది, ఉగ్రత మహాదినం వచ్చును దాన్ని తాళజాలిన వాడు ఎవడు అని ఇప్పుడు ప్రశ్న చదివాం కదా. ఆ ఉగ్రత మహాదినం వచ్చింది, దానికి తాళజాలిన వాడు ఎవడు అనే ఆ ప్రశ్నకు జవాబు 7వ అధ్యాయంలో. ఈ ప్రశ్న జవాబు మనం చదువుకోబోతున్నాం. వచ్చే వారం మనం 7వ అధ్యాయాన్ని వివరంగా చదువుకుందాం. దేవుడు మనందరినీ దీవించును గాక.
వసుంధర మేడం, ఓకే. అందరూ తల ఉంచుకున్నట్లయితే చిన్న ప్రార్థన కూడా చేసుకుందాం. ఈ చక్కని 7 ముద్రల గురించి మనం చదువుకునే బాధ్యత దేవుడు మనకు అనుగ్రహించారు. ఇక ప్రార్థించుకుందాం. దయగలిగిన తండ్రి, ఈ సాయంకాల సమయం ముందు మేము ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో మీరు మాకు బయలుపరిచినటువంటి ప్రవచనాలని 7 ముద్రల గురించి మేము నేర్చుకుని ఉన్నాము. ఈ యొక్క ముద్రలు ప్రపంచంలో ఈ యొక్క క్రైస్తవ యుగంలో జరిగే మార్పులు, సంఘంలో మార్పుల గురించి మీరు ముందుగానే మాకు మరి ప్రకటన గ్రంథంలో రాసిపెట్టి ఉన్నారు. ఈ ప్రవచనాలు నెరవేరినప్పుడు మేము మీ యొక్క గ్రంథంలో రాయబడిన సత్యములు యథార్థమైనవని నమ్మి మీ వాక్యంలో చెప్పబడినటువంటి మీరు మాకు ఇచ్చిన హితవులను మేము మా హృదయంలోనికి తీసుకొని మేము మా మనసులను మార్చుకుని తండ్రి, మీ యొక్క రాజ్యం కొరకు మేము సిద్ధపడే భాగ్యం త్వరలో మీరు ఈ లోకానికి రానై ఉన్నారని మాకు మీరు వాగ్దానం చేస్తున్నారు. కనుక మేము నన్ను ఎదుర్కొనుటకు మీతో మేము సదాకాలం జీవించటకు మేము ఈ లోకంలో సిద్ధపడి మీ యొక్క ఆజ్ఞానుసారంగా మీకు విధేయులుగా ఈ లోకంలో జీవించడం నేర్చుకొని మీరు వచ్చినప్పుడు మేము ఎవరిని కూడా తప్పకుండా మీ పరమరాజ్యంలో చేరి సదాకాలం మీతో జీవించు మీ యొక్క గొప్ప ప్రేమను, మీ యొక్క త్యాగాన్ని మేము నిరంతరం చదువుకుంటూ మీ అందు ఆనందించే భాగ్యం దయచేయమని మా ప్రభువును రక్షకుడైన క్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. చాలా చాలా ధన్యవాదాలు సార్. చక్కని వివరణలతో ఎగ్జాంపుల్స్తో మా మధ్యలో మీరు వివరిస్తున్నందుకు మీకు చాలా జూమ్ తరఫున మీకు వందనాలు తెలుపుకుంటున్నామండి. ఇప్పుడు సార్ గారు చెప్పిన పాఠ్యాంశంలో ఉన్న అంశాలను బట్టి ఏమైనా మీకు మనందరికీ డౌట్స్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని సార్కి చెప్పినట్లయితే వివరిస్తారండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇక్కడ పాస్టర్స్ 2-3 ఉన్నారండి. పాస్టర్స్కి ఎక్కువగా డౌట్స్ ఉంటాయి. హలో, ఓకే. ధైర్యంగా మీకు డౌట్ ఉంటే క్లారిటీ అడగచ్చు. అవును సార్. అన్ని వివరంగానే మీకు చెప్పాలి. లేని ఎట్లా మనం ముగించుకోవచ్చు, ఎందుకంటే 8:30 అవుతుంది టైము.